ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్ గా మన ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇంక్లూడింగ్ 10 to 15,000 ఏంటి, అలాగే 25,000 to 35,000 రూపీస్ ఏంటి, ఫ్లాగ్షిప్ ఏం కొనాలి, అలాగే ఫ్లాగ్షిప్ కి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. వాటన్నిటి మీద చాలా మంది కామన్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అన్న ద సేమ్ టైం టాబ్లెట్స్ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న. నేను ఈ రోజు ఈ ఎపిసోడ్ లో 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 50,000 రూపాయల లోపల బెస్ట్ బడ్జెట్ టాబ్లెట్స్ ఏంటి, ముఖ్యంగా అది స్టడీ పర్పస్ కావచ్చు, గేమింగ్ పర్పస్ కావచ్చు, లేదా మీ ప్రాజెక్ట్స్ వీటన్నిటి పర్పస్ కావచ్చు, ఇవన్నీ కూడా ది బెస్ట్ అండ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ లో మీకు మరింత తక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వీటిని అయితే మీరు కార్ట్ లో యాడ్ చేసి పెట్టుకోండి. డిస్కౌంట్ లో వచ్చింది అన్నట్లయితే, మీ బడ్జెట్ లో ఉంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ సింప్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ సాధ్యమైనంత వరకు కార్డ్స్ అలాగే కూపన్ డిస్కౌంట్స్ ఉన్నాయో చూస్తూ ఉండండి, సో దట్ మీకు ఇంకా బెటర్ డిస్కౌంట్స్ లో మీకు ఇవి దొరికేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మరి మాకెలా తెలుస్తాయి అన్న అంటే, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంది, అందులో ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో దట్ మీకు ఆ డీల్ కూపన్ ఎలా యూజ్ చేయాలి, దాని మీద కూపన్ ఉందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మన టీం మీకు 24/7 సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, మరిన్ని అమేజింగ్ కంటెంట్ టు కమ్. సో మొదటిగా 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో గనక మీరు ఒక మంచి టాబ్లెట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక, ఒప్పో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఒప్పో ప్యాడ్ ఎస్సీ మీకు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో. సో 11 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఓటీటీ యాప్స్, బ్రౌజింగ్ ఇట్లాంటివి ఏమైనా చూసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండర్ 11,000 రూపీస్ అంటే 10,799, 10,500 లేదా 10,000 అలా మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉన్నట్లయితే, సో మీ ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీ కంటెంట్, బ్రౌజింగ్ ఇట్లాంటి వాటి కూడా ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఎక్స్ప్యాడ్ 5G. సో 10,800, 10,500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే వస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెట్ అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్, ఇంకా చెప్పాలంటే చీపెస్ట్ 5G. ఎందుకంటే దీనిలో సిమ్ కార్డ్ కూడా ఉంటుంది, 2K డిస్ప్లే రెజల్యూషన్ తో వస్తుంది, మిడిటెక్ ప్రాసెసర్ తో వస్తుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అని నేను చెప్తాను. ఇంక్లూడింగ్ మీరు సిమ్ కార్డ్ తో సహా అంటే 5G కూడా రావడం జరుగుతుంది. సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది, కాల్స్ గిల్స్ అట్లాంటివి అయితే చేసుకోవడానికి ఉండవు, కానీ లేదా థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, బట్ అంత సజెషబుల్ కాదని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ప్యాడ్ లైట్ సుమారుగా 14,000 బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. చెప్తున్నాను కదా, అదనంగా కార్డ్ డిస్కౌంట్స్, కూపన్స్ తో మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంది. 11.5 inches కి సంబంధించినటువంటి LCD డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు క్లీన్ స్మూత్ UI తో మీకు ఇది రావడం జరుగుతుంది. సో ఇది కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మీకు అండర్ 13,000 to 14,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఆ బడ్జెట్ అయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అంటే 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక ట్యాబ్ కావాలని చూస్తున్నారు అంటే, దీంట్లో ఎంట్రీ లెవెల్ కింద మీరు కన్సిడర్ చేయాల్సిన సుమారుగా 17,000-18,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది పోకో ప్యాడ్ 5G. సో దీంట్లో మీకు 12.1 inches కి సంబంధించినటువంటి 2.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి LCD డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్, గేమింగ్, మల్టీ టాస్కింగ్ వీటన్నిటికి బాగుంటుంది. డాల్బీ అట్మాస్ అది కూడా క్వాడ్ స్పీకర్స్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం మంచి అగ్రెసివ్ ప్రైజింగ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే దాన్ని మీరు రెడ్మీలో కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు పోకో బ్రాండ్ ఇష్టం లేదు అన్నట్లయితే రెండిట్లో సేమ్ స్పెసిఫికేషన్, జస్ట్ నేమ్ చేంజ్ అయ్యి వస్తుంది అంతే. ఇక లేదన్నా నాకు ఈ చైనీస్ బ్రాండ్స్ వద్దు, ఒక మంచి బ్రాండెడ్ లో చెప్పండి అని అంటే కనుక కొరియాకి సంబంధించినటువంటి బ్రాండ్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ సామ్సంగ్. సో సామ్సంగ్ ట్యాబ్ S9 FE ఫ్యాన్ ఎడిషన్, ఇది కూడా మీకు అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం ప్రీమియం గా ఉండటంతో పాటు వీళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది, ఎగ్జినోస్ 1380. బట్ టాబ్లెట్ కి అది ఓకే అని నేను అంటాను. విత్ 10.9 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే అండ్ S Pen సపోర్ట్ తో కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. స్టూడెంట్స్ నోట్స్ రాసుకోవడానికి, ఇట్లాంటి వాటన్నిటికి బ్రౌజింగ్, తర్వాత ఏదైనా ఎడిటింగ్ ఇట్లాంటివి ఏదైనా చేసుకోవాలనుకుంటున్నా కానీ ఓకే కన్సిడర్ చేయొచ్చు. సో సుమారుగా ఇది 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటుంది, అండర్ 20,000 రూపీస్. ఐ విల్ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ప్యాడ్, ఇందులో మీకు 11.6 inches కి సంబంధించినటువంటి 2.8K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు బ్యాటరీ స్మూత్ ఉంటుంది. మిడిటెక్ డెమెన్స్టిక్ సంబంధించినటువంటి 9,000 చిప్ సెట్ మనకి ఇందులో రావడంతో పాటు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ లో యాజ్ ఆఫ్ నో మీరు ఒక మంచి టాబ్లెట్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద బీస్ట్ అని నేను అంటాను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి షామీ నుంచి షామీ ప్యాడ్ 7, 12 inches 3K రెజల్యూషన్ డిస్ప్లే తో మనకు రావడం 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు క్వాడ్ స్పీకర్, బిగ్గర్ బ్యాటరీ. ఒకవేళ మీరు గనక బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోపల మీరు ఒక స్మార్ట్ ట్యాబ్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద పీక్ బీస్ట్ అనే నా అభిప్రాయం. ఇక
ఒకవేళ మీ బడ్జెట్ కనుక 25 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు మొట్టమొదటిగా కన్సిడర్ చేయాల్సింది OnePlus నుంచి OnePlus Pad 2 సుమారుగా మీకు 28,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. 12.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఎల్సిడి డిస్ప్లే, 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 చిప్ సెట్ తో పాటు ఏ టాస్కింగ్ మల్టీ లెవెల్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో కామన్ గా చూస్తుంటాం. 8 Gen 3 కాబట్టి మీరు ఆరామ్సే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ విత్ ఆల్ కార్డ్ డిస్కౌంట్స్ మీకు ఇది సుమారుగా 28 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్ A16 చిప్ సెట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 10.9 ఇంచెస్ కి సంబంధించినటువంటి లిక్విడ్ రెటినా డిస్ప్లే, ఐప్యాడ్ OS తో పాటు మీకు ఐప్యాడ్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. యాప్స్ కానీ గేమ్స్ కానీ చాలా స్మూత్ గా సీమ్లెస్ గా మనకి వర్క్ అవడం అయితే జరుగుతుంది. యాపిల్ నుంచి మీకు ఒక బడ్జెట్ లో మంచి ట్యాబ్ చూస్తున్నారు అన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అండర్ 30 లో ఇది మంచి ఎంట్రీ పాయింట్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ దగ్గర నుంచి, సో సామ్సంగ్ నుంచి మన ముందుకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 రావడం జరుగుతుంది. సుమారుగా 36 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. 35 బడ్జెట్ లో ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది, కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కలిపి. ఇందులో మీకు 11 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే, HDR10 HDR10+ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో పాటు S Pen కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ వర్క్స్ లైక్ జెమినీ ఇట్లాంటి వాటన్నిటిని యూజ్ చేసి ఏని యూజ్ చేస్తూ మీరు ఇంకా బెటర్ ప్రొడక్టివిటీని అయితే తీసుకొని రావచ్చు. ప్రొఫెషనల్ పరంగా ఒక మంచి ట్యాబ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 35,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బీస్ట్ అనే నేను చెప్తాను. ఇక ఒకవేళ మీ బడ్జెట్ 40 వేల రూపాయల దాకా నేను పెట్టగలనన్నా, 40 వేల రూపాయలు నాకు ఒక మంచి బడ్జెట్ ట్యాబ్ కావాలి అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఐప్యాడ్ ఎయిర్ M3 చిప్ సెట్ తో మీకు రావడం జరుగుతుంది. సో మీకు దీని గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. లిక్విడ్ రెటినా డిస్ప్లే అలాగే ట్యాబ్ OS 26 తో మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డెస్క్ టాప్ లెవెల్ పెర్ఫార్మెన్స్, ఈవెన్ ఎడిటింగ్ లేదా హై లెవెల్ గేమ్స్ ఏవైతే ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా మీరు దీనిలో అయితే వాడుకోవచ్చు. ఈవెన్ ప్రొడక్టివిటీ ఇవన్నిటిలో కూడా మనకి ఇది బెటర్ ఉంటుంది. మళ్ళీ అదనంగా యాపిల్ పెన్సిల్ అలాగే మళ్ళీ కవర్ కేస్ ఇవన్నీ కొన్నారంటే అది ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ట్యాబే పర్టికులర్ కావాలంటే, లేదంటే మీకు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఈ ప్రైస్ లో మీకు ల్యాప్టాప్ కూడా వస్తుంది, అంటే ఎయిర్ సిరీస్ వస్తుంది. బడ్జెట్ లో మనకి ఇంకా బెటర్ గా తీసుకొస్తున్నారు. సో ఒకవేళ ఉంది అంటే అందులోకి వెళ్ళండి, లేదు నాకు పర్టికులర్ గా ట్యాబే చూస్తున్నారు అంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్. వేరే ఇది మీకు అండర్ 45K లోపలనే దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఇవన్నీ కాదన్నా నా బడ్జెట్ ఇది, స్ట్రిక్ట్ గా మీరు ఏం రికమెండ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 15 వేల రూపాయల బడ్జెట్ అనుకోండి, నేను OnePlus Pad Lite తీసేసుకోండి. ఒకవేళ 25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అనుకోండి, OnePlus Pad లేదా Samsung Tab S9 FE గానీ తీసుకోండి. 30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే గనక అరౌండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే OnePlus Pad 2. ఒకవేళ లేదు ఇంకొంచెం ప్రీమియం గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే గనక వేరే ఇక్కడ Samsung Galaxy Tab S9 కూడా మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కాదు నాకు మొత్తం కంప్లీట్లీ నా బడ్జెట్ అండర్ 45,000 రూపీస్ లో చూస్తున్నాను అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ ఐప్యాడ్ ఎయిర్ M3 ఏదైతే ఉందో బీస్ట్ అనే నేను చెప్తాను. ఒకవేళ వీటన్నిటిలో కూడా ఇంకా స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదైనా ట్యాబ్ కొనాలనుకుంటే ఎట్లా అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైన వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు కూపన్స్ అలాగే మీకు కార్డ్స్ తోటి అదనంగా డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. కార్డ్స్ కూడా నేను కింద లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర కార్డ్ లేకపోతే అప్లై చేసుకోండి. ఇన్స్టెంట్ గా డిజిటల్ కార్డ్ వచ్చినా మళ్ళీ మీరు రెడీ టు యూజ్ అయితే చేసుకోవచ్చు మన సేల్ కల్లా. లేదా మీ దగ్గర కార్డు ఉంది అన్నట్టు, లేదా మీ ఫ్రెండ్ దగ్గర కార్డు ఉంది అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు బారో చేసుకుంటూ తీసుకోవచ్చు. సో కార్డ్ డిస్కౌంట్స్, కూపన్ డిస్కౌంట్స్ అన్ని కలిపితే మీకు ఇవి మరింత బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే. సో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి వాసు టెక్ డీల్స్ అని సెర్చ్ చేయండి, డీల్ డన్. అండ్ బై ద వే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు యాప్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.